श्रीकृष्ण परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कृष्णं वंदे जगद्गुरुं। భగవద్బంధువులారా, ఈరోజు ధనుర్మాసం సందర్భంగా మనం 5వ రోజులోకి అడుగు పెడుతున్నాం. నిన్నటిదాకా గోదాదేవి పాడిన 4 పాసురాలు, వాటిలో భగవంతుని వర్ణన, ఆయన మహత్యం, నోము ఎలా చేయాలి అన్న విధానాలన్నీ కూడా గోదాదేవి ఆండాళ్ తల్లి చెప్తున్నవన్నీ తెలుసుకుంటూ వస్తున్నాం. ఒకసారి మరి ఆండాళ్ తల్లిని, మరొకసారి ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మహత్తరమైన శ్లోకాన్ని చెప్పుకుందాం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీరంగనాయకి వందనములు. మరి జనక మహారాజుకి త్రేతాయుగంలో సీతామహాస్వాతి ఎలా దున్నుతుండగా భూమిలో ఎలా దొరికిందో విష్ణుచిత్తుల వారికి ఈ గోదాదేవి తులసీవనం సాగు చేస్తుండగా ఆయనకి ఈ ఆండాళ్ తల్లి దొరికిందని మనం తెలుసుకున్నాం. ఆండాళ్ తల్లి ఎవరో కాదు, ఆమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశే అని శ్రీకృష్ణ భగవానుడు ఆ విష్ణుచిత్తుల వారికి కలలో కనిపించి చెప్పడం జరుగుతుంది. మరి ఆ శ్రీ మహాలక్ష్మి అవతారమే కాబట్టి ఆ జగన్మాతను కూడా ఒక్కసారి తలుచుకుంటూ ఒక మంచి శ్లోకాన్ని చెప్పుకున్నాం. అదే మనకి సుప్రభాతంలో మొదటి 2 శ్లోకాలు వెంకటేశ్వర స్వామిని వేలుకొలుపుతూ ఉంటే, మరి 3వ శ్లోకం ఆ శ్రీ మహాలక్ష్మిని సూచిస్తూ మేలుకొలుపు ఉంటుంది. మాత సమస్త జగతాం మధుగైన భారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామిని శ్రీరజన ప్రియదానశీలే శ్రీ వెంకటేశ దైతే తవ సుప్రభాతం. మాత సమస్త జగతాం, మాత సమస్త జగతాం, సమస్త జగత్తుకు మాత జగన్మాత.